ముందుగా బలరాం జయంతి శుభాకాంక్షలు. అలాగే లక్ష్మీ హైగ్రీవ స్వామి జయంతి శుభాకాంక్షలు, రాఖీ పూర్ణం శుభాకాంక్షలు, దంజాల పూర్ణం శుభాకాంక్షలు. ఇలాంటి విశేషాలు ఇంకో రెండు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ప్రధాన విశేషం బలరామ జయంతి. బలరాముడు అంటే మనందరికీ తెలుసు కృష్ణుడు యొక్క అన్నగారు. అయితే ఆయన అన్నగారుగా రావడానికి కారణం ఏమిటంటే లక్ష్మణుడు ఎవరు? ఆదిశేషుడే. బలరాముడు ఎవరు? ఆదిశేషుడే. మరి లక్ష్మణుడు అన్ని సుఖాలు విడిచిపెట్టి అన్నగారి వెనకాల ఒక వస్తువులా వచ్చాడు. వస్తువుకి స్వాతంత్రం లేదు కదా, అలా వచ్చాడు. అయ్యో నా తమ్ముడు ఇంత చేశాడు, ఈ తమ్ముడుగా ఉంటే సేవ చేయలేం కదా, అందుకని ఈ తమ్ముడే ఈ అవతారంలో అన్నగా చేసి ముందుగా పంపించాడు. సరోగసి అంటుంటారు, తెలుసా మీరు? సరోగసి అంటే ఒక ఆవిడ గర్భంలోంచి వాళ్ళని తీసుకెళ్ళి ఇంకొక గర్భంలో పెట్టడం. ఈ సినిమా హీరోయిన్లు అందరూ మరి వాళ్ళ ఒళ్ళు అలవకూడదు కాబట్టి చాలా మంది ఇప్పుడు అలాగే పడుతున్నారు, పెద్ద పెద్ద తారలు. సరే, అయితే ఈ సరోగేట్ ఫస్ట్ పర్సన్ ఎవరంటే దేవకి. ఆ దేవకి గర్భంలో ఉండేటువంటి ఈ యొక్క బలరాముడు ఎక్కడికి వెళ్ళాడు? దేవకి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? రోహిణి అంటే రోహిణి నందన్ కదా, అక్కడ షిఫ్ట్ అయ్యాడు. అలా ఆకర్షించబడ్డాడు కాబట్టి ఆయన పేరు సంకర్షణుడు. ఏ పేరు? మన సమయం తక్కువ ఆలోచన చేయకండి. కాబట్టి ఇలా బలరాముడి యొక్క అవతారం కృష్ణుడి కంటే ఒక వారం ముందు వచ్చినటువంటిది. రేపు 26వ తేదీ కృష్ణాష్టమి. మీకు ఇప్పుడు మంచి ప్రసాదం ఉంది. ఇప్పుడు అమల ప్రభు కంగారు ఏంటంటే ఇలా లెక్చర్ ఇస్తే అక్కడ పిక్చర్ అంతా మిగిలిపోతే పిక్చర్ తేడా వస్తుంది. అవి పిక్చర్ బాకీ హై అంటారు. పిక్చర్ బాకీ అంటే మళ్ళీ వేస్ట్ అయిపోతే అని చెప్పి, అందుకని మీరు ప్రసాదాలు మన మధు ప్రభు గారు మధు చాలా చేయించాడు ఆ ప్రసాదాలు. కాబట్టి అన్ని ప్రసాదాలకు న్యాయం చేయండి. అలాగే 26వ తారీఖు మాత్రం ఏ ప్రసాదం స్వీకరించకుండా ఉండగలిగేలాగా ఇప్పటి నుంచి బాగా వేసేయండి. వారం రోజులు అప్పుడు మూసేయండి. రాలేదది అమ్మయ్యా ఎవరు నాన్న పుణ్యాత్ముడు పేనాలి. ఏ పేరు? ఏ పేరు చెప్పు, పేరు చెప్పు. నాకు మనశ్శాంతి ఇచ్చిన సీలు గట్టిగా చెప్పడం రాయిట్. ఎందుకంటే దాంట్లో వేసిన వాళ్ళు కాదు ఫ్యాన్లు, ఇలా గోల్ లేకుండా చేసేవాడు ఫ్యాన్. అమ్మయ్యా లవ్ యూ నాన్న దగ్గర గాలి లేకపోయినా మన గోల్ నువ్వు రియల్ ఫ్యాన్. ఫ్యాన్ ఆపిన ఫ్యాన్కి మా చేయి అది లవ్ యూ నాన్న. ఈ గోల గోల ఈమెను ఎందుకు బాగా ఉంది కదా. సో బలరాముడు అంటే బలానికి ప్రతీక. ఏ బలం అది? ఏ బలం? కొట్టండి. ఆధ్యాత్మిక బలం ఉంటే ఏమవుతుందంటే మన వాక్కులో శక్తి ఉంటుంది, మన పనిలో శక్తి ఉంటుంది, మనం అనుకున్నది అవుతుంది, చెప్పింది అవుతుంది. దానికి రుచి ఎవరు? శిల ప్రభుపాద, జగద్గురు శిల ప్రభుపాదకి. ప్రభుపాద వారు నిన్న కూడా చెప్పాను. నిన్న వచ్చిన వాళ్ళు ఇవాళ ఎంతమంది వచ్చారు చేస్తాను ఆనందవరం. అమ్మో గ్రేట్ పీపుల్. మీకు మీరే సమకూడదు. వెరీ హ్యాపీ. మీరంతా ఇల్లు వదిలి, వాళ్ళేమో వదిలి కదిలి వచ్చారన్నమాట. వదిలి వాళ్ళు కూడా చాలా సంతోషం. అయితే బలం నేను చెప్పాను కదా, ప్రభుపాద వారు అమెరికా వెళ్ళారు. 40 రోజులు ప్రయాణం చేసి షిప్పులో 2 సార్లు ఆయన హార్ట్ అటాక్ వచ్చింది. కృష్ణుడు ప్రార్థించారు. మొత్తానికి బోస్టన్ చేరారు. ఆయన కవిత రాశారు బెంగాలీ. ఇప్పటికీ ఉంటుంది, బాగుంటుంది యూట్యూబ్లో. మార్కినే భాగవత ధర్మాన్ని కూడా చాలా అంటే
మేము ఆస్వాదించేంత మీరు ఆనందించలేకపోవచ్చు, కానీ అది బెంగాల్లో ఉంటే చాలా బాగుంది. అందులో చెప్తారు, ఓ లార్డ్, ఆల్ ది వే యూ బ్రాట్ మీ హియర్, I don't know what to speak, but if you make me to speak, I will speak, so that my words will penetrate their hearts. స్వామి, నువ్వే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చావు, ఎలాగో ఇప్పుడు నాతో మాట్లాడచ్చు. ఏం మాట్లాడో నాకు తెలియదు, కానీ నువ్వు మాట్లాడిస్తే నా మాటలు వారి హృదయాన్ని చేరతాయి. అలా చేయండి. ఆయన ఆ పార్కుల్లో భజన చేస్తుంటే కుర్రవాళ్ళు పిచ్చి పిచ్చిగా గెంతులు వేసేవాళ్ళు, వాళ్ళతో హరే కృష్ణ మంత్రం చెప్పారు. ఇప్పుడు శ్రీరామ ప్రభు ఎంత బాగా మాతో కీర్తన చేయించారు. మీరంతా పాడుకుంటే ఎంత బాగుంది. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ నాదిరాది గోవింద సర్వకారణ కారణం. అంత బాగా శ్రీధర్ ప్రభు పలకడానికి కారణం ఏంటి? ఇస్కాన్లో ఉండడము, వినడము, దాన్ని పరిశీలించడం. మేమంతా ఒక 30 ఏళ్ళ నుంచి దాదాపు అలా వింటూ, అభిషేకము అంటే మాకు ఈ బ్రహ్మ సంహిత అని పిలువబడేటువంటి గోవింద స్థుతి అదే గుర్తొస్తుంది. అందులో భగవంతుడి యొక్క వైభవాన్ని బ్రహ్మదేవుడు చెప్తాడు. ఆయన ఎవరు, ఎలాంటి వాడు, అందుకే భగవంతుడి వైభవాన్ని తెలుసుకోవడం ఎవరి ద్వారా సాధ్యం? భక్తుల ద్వారా వింటే సాధ్యం అవుతుంది. అందుకని చెవులు బాగా వాడాలి. ఇప్పుడు తిను అని ఎవరు చెప్పక్కర్లేదు, చెప్పలేండి. ఆకలిస్తే ఎక్కడ ఉంది, ప్రసాదం ఎక్కడ అని వెతుక్కుని కావాల్సిన ఏర్పాటు తీసేసుకుంటాం. నిద్రపో అని ఎవరు చెప్పాలండి. నిలబడో కూర్చునో నిద్రపోతాం. అవన్నీ నేర్పక్కర్లేదు. పనిగట్టు నేర్చుకోవాల్సింది ఏమిటి? వినడం. వినడం చాలా పెద్ద పని. అదొక్కటి మనం రక్షిస్తుందని చైతన్య మహాప్రభు చెప్పారు. మనం అందరం ఆనందాన్ని కోరుకుంటాం, కానీ వాస్తవానికి ఆనందం బయట ఉందా లోపల ఉందా? బయట ఉందా లోపల ఉందా? లోపలే ఉంది. ఈ లోపల ఉన్న ఆనందం కవర్ అయిపోయింది, మనకు తెలియదు. ఇప్పుడు బూడిదే కదా అనుకుని అని ఊదితే ఒక కట్టె పైన బూడిదుంది, కానీ ఊదగానే లోపల లింపు బయట పైన కవర్ అయింది. అలా మాయ మన అందరినీ కవర్ చేసింది, లోపల ఆనందాన్ని బయటికి రాకుండా. ఆ ఊదనమే శ్రవణము. ఇది చైతన్య మహాప్రభు చెప్పారు. నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాత్విక బూనాయి శ్రవణాది శుద్ధ చిత్తే కరయ ఉదాయి. నెమ్మదిగా మాట్లాడుకోవాలి. స్పృహ అంటాం. రాత్రిపూట వాకింగ్ టాకింగ్ నెమ్మదిగా ఉండాలి. నేను నడిచాను అనుకోండి, మీరు నడవలేదు నాతో, అలా నడుస్తాను. అది ఏ ర్యాలీ అయినా పాదయాత్ర నేను కూడా నా దగ్గరికి వచ్చి కొంచెం నెమ్మదిగా నడవండి అది నా అలవాటు. అదే నేను రాత్రి నెమ్మదిగా నడుస్తాను. కాలాన్ని బట్టి మన వాకింగ్ టాకింగ్ ఉండాలి. మామూలుగా చెప్పు ఏంటే అనకూడదు. ఎక్కడున్నావు? స్పృహ ఉండాలి. అలా మనందరి లోపల ఆనందం ఉంది. ఈ ఆనందం కవర్ అయిపోయింది. దానికోసం శ్రవణం ఒక్కటే మార్గం. ఏం వినాలి? భాగవతం చెప్పింది. ఏం వినాలి? హరి గురించి వినాలి. అన్నమయ్య ఏం చెప్పాడు గుర్తుందా? సినిమా కూడా చూసాం కదా. ఇది నిజమే. అన్నమయ్య ఏమన్నాడు? ఇవన్నీ నిజమే. అన్నమయ్య ఏమన్నాడు? అన్నమయ్య ఏమంటాడంటే, ఆది నుండి సంధ్యాది విధులలో వేదం విష్ణు కదా. అంటే ఏమిటండి? సంధ్యాది విధులు అంటే, సంధ్య అంటే మనం ఏమనుకుంటాం? సాయంకాలం కాదు. సంధ్య అంటే ఇంగ్లీష్లో బెట్వీన్ అని అర్థం. ప్రాక్టీస్ సంధ్య.
అంటే సూర్యుడు రావడానికి ఆ చీకటికి మధ్యలో ఉండేటువంటి కాలం అది ప్రాతః సంధ్య. సాయం సంధ్య అంటే సూర్యుడు వెళ్ళిపోవడానికి వెలుగుకి మధ్యలో ఉంటుంది, అది మధ్యాహ్న సంధ్య. ఈ సంధ్య గురించి కూడా అన్నమయ్య చెప్తారు. సహజ వైష్ణవాచార వర్తనుల సహవాసమేమా సంధ్య మంతుకెక్కతిరు మంత్ర పఠనమే సంతతగుణుమా సంధ్య మతి రామానుజ మతమే మాకును చతురత నెపిన సంధ్య సహజ వైష్ణవాచార వర్ధనుల సహవాసమేమా సంధ్య. అలా మనం సంతోషం పొందడం, దానికి పెద్ద ఆనందం పొందడం మన హక్కు అయ్యింది. కానీ అది ఎలా పొందాలో తెలియక జొమాటోలో టమాటో బాత్ ఆడించుకుని, స్విగ్గీలో కేఎఫ్సీ ఆడించుకుని, అటువైపు తినేసి ఏదేదో చేసేసి పొందేది సుఖం కాదు, దుఃఖము. ఈ శరీరం పడిపోతుంది. అందుకని మనం ఆనందం ఎప్పుడు పొందాలి. ఆ ఎప్పుడు పొందదగిన ఆనందాన్ని ఇచ్చేవాడు బలరాముడు. బల అంటే మనకు తెలుసు బలం అని. రాముడు అంటే ఆనందము. రమైకి రామ ఎప్పుడు ఆనందాన్ని ఇస్తారు కాబట్టి ఆయనకి ఇంకో పేరేమిటి? నిత్యానంద. ఇందాక ఈ పాడారు కదా శ్రీధర్ ప్రభు, నిత్యానంద రామ్ జయో నిత్యానంద రామ్, నిత్యానంద రామ్ జయో నిత్యానంద రామ్, నిత్యానంద రామ్ జయో ఏక చక్రగా, నిత్యానంద రామ్ జయో ఏక చక్రగా. సమయం తక్కువ ఉంది, అందుకని మింగేయాలి. నాప్పుడు నాకు కీర్తనలు గుర్తొస్తూ ఉంటాయి, కానీ సమయం తక్కువ. కాబట్టి నిత్యము ఆనందం అంటే ఎప్పుడు. దీనికి సంస్కృతంలో నందతి 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 నిత్యం అన్నారు. ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఎందుకని ఇక్కడ మనం ఏం తేలేదు కదా, ఏం పట్టుకెళ్ళాం. ఇక్కడ చెప్పండి, కుర్చీ బాగుంది కదా, ఇది బాగుందిగా, శుభం కన్వెన్షన్ హాల్ బాగుంది కదా. వెళ్ళేటప్పుడు ఎవరైనా ఆటోలో పట్టుకెళ్తారా? ఎవరు చేస్తారు? ఎప్పుడైనా ఒక్కటి చేయండి. మన బాలవాయి చేసుకుని గోడ పెట్టుకోవాలి, ఆయన పట్టుకెళ్తారా? పట్టుకెళ్తారా? అసలు ఆలోచన రాదు. ఎందుకని ఇది మనది కాదు, ఈ కుర్చీ మనది కాదని తెలుసు కదా. అలాగే ఇది కూడా మనది కాదు, ఇందులో ఉన్నది మనము, ఇది నశించిపోయేది. కాబట్టి మనం ఎప్పుడు ఆనందంగా ఉండడానికి మన పూర్వాచారాలు ఇచ్చినటువంటి మార్గాన్ని అనుసరించి చక్కగా భాగవతాన్ని నిత్యం భాగవత సేవ, భాగవతాన్ని వినండి చాలు, బాగుపడిపోతాం, ఆనందంగా ఉంటాం. అయితే బలరాముడి విషయంలో మన కృష్ణుడు కంటే ఒక వారం ముందు పుట్టాడు. అక్కడి నుంచి కృష్ణుడు కంటే ముందే గోకులానికి వెళ్ళిపోయాడు. కాలం గడిచింది, కృష్ణుడు కూడా వచ్చాడు, జాయిన్ అయ్యాడు. వాళ్ళిద్దరు పెరుగుతున్నారు. ఎప్పుడైనా నేను మీరెవరు బృందావనం వెళ్ళారు చేయొద్దమ్మా, ఓ ఎంత భాగ్యం, మార్కాపురం వాసులకి, మార్కాపురం భక్త బృందకి, మార్కండేయ స్వామికి, జనకేశ్వర స్వామికి బృందావనం వెళ్ళావా? ఎంత లక్కీదా. చిక్కి తినేవాడు కానీ నేను లక్కీ పిల్లలు లవీరా. సో ఈ బృందావనం వెళ్ళినప్పుడు కృష్ణుడు బలరాముడు ఒక్కలాగే ఉంటారు, నందగా ఉంటారు. నేను చాలా ఏళ్ళ చెప్తా, 10 ఏళ్ళ నుంచి. కానీ వీళ్ళిద్దరూ ఎందుకు ఇలా ఉన్నారు తెలియదు. పోయిన సంవత్సరం వెళ్ళినప్పుడు ఆయన హిందీలో మన తెలుగు వాళ్ళంతా ఉంటే ట్రాన్స్లేషన్ చేయమన్నారు. ఆయన హిందీలో చెప్తే తెలుగులో చెప్తూ ఆయన చెప్పారు. ఎప్పుడో కృష్ణుడు వచ్చి పెద్దమ్మ నన్ను నల్లగా ఉన్నాడని అన్నయ్య నన్ను కామెంట్ చేస్తున్నాడు అని అన్నాడు. అంటే పర్లేదు లేరా, ఏం చేయాలి నేను చెప్తాను, ఎక్కువ చేసేస్తానులే అని ఏదో బొగ్గులు వదిలి రాసేస్తున్నాడు. రోజు ఇప్పుడు ఇద్దరు ఎక్కువ అయ్యారు. అంటే మనకు తెలియదు
ఇలా ఎన్నో లీలలు బ్రజవాసులు చెబుతారు, ఎన్నో లీలలు. నాకు బృందావనం వెళ్ళాలని కోరుకోండి. బృందావనం వెళ్ళొచ్చిన తర్వాత మీ హృదయంలో ఆ భావాన్ని క్యారీ చేయండి. ఇప్పుడు అందమైనటువంటి ఆ కృష్ణుడిని, ఆ రాముణ్ణి, ఆ బలరాముణ్ణి మన హృదయంలో ఆ రూపాన్ని తలుచుకోవాలి. మంగళహారతిని ఇస్కాన్లో చేస్తారు పొద్దున్నే. నేను ఒక్కసారైనా ఆ మంగళహారతికి అటెండ్ అయ్యాను చేయలేదు, ఒక్కరు వల్ల తెలియదు కదా. ఎప్పుడైనా ఇస్కాన్లో ఉండడమో లేకపోతే ఇస్కాన్ భక్తులతో యాత్ర చేయడమో చేస్తే ఈ మంగళహారతి ఉంటుంది ఉదయం 4:30, 5 గంటలకు. మేము అప్పుడు ఒక కీర్తన పాడతాం. ఆ కీర్తనలో 5వ శ్లోకం ఏమిటంటే, శ్రీరాధికామ ధవయోరపారా మాధుర్య లీలా గుణరూపనామ్నా ప్రతిక్షణస్వ తలోల్పశ్య వందే గురుం శ్రీ చరణారవిందా ప్రతిక్షణస్వ తలోల్పశ్య వందే గురుం శ్రీ చరణారవిందా. మీరంతా ఒక్కసారి చెప్పండి, వందే గురుం శ్రీ చరణారవిందా. వందే గురుం శ్రీ చరణారవిందా. వందే గురుం శ్రీ చరణారవిందా. వందే గురుం శ్రీ చరణారవిందా. అసలు మీరు ఎంత అందంగా పాడుతుంటే మొత్తం పాడించారు కానీ అమలతో పాఠంగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంకా ఆ దుర్ణ యాత్ర ఉంది, ఉయ్యాల, తర్వాత ప్రసాదం. ఈ ప్రసాదం ఏమైనా మిగిలించారో ఊరుకునేది. నాకు చనిపోయారు అంతే ఊరుపెట్టుకోండి. డబుల్ మెట్టం డబుల్ టైం తినండి. అదైనా ప్రసాదం మిగిలిన తర్వాత నాకు చనిపోయారు, అందుకని మీరు ఆ పొట్టలో ప్యాక్ చేసి అది విడిగా ప్యాక్ చేసుకొని మొత్తం ప్రసాదం అయిపోవాలి. నేను తిన్న కదా మరి, అందుకని మీరు బాగా తింటే ఆనందపడతారు. అందుకని ఇలా ఆ కీర్తనలో ఆ లైన్లో ఏం చెప్పారంటే, శ్రీరాధిక మా ద్వయోరపార మాధుర్య లీల గుణరూపనామ్న. గురువుగారు ఎవరంటే రాధామాధవుల యొక్క రూప, నామ, గుణ, లీల ఈ 4టిని ప్రతి క్షణము ఆస్వాదిస్తూ ఉండే ఆయనే గురువు. ప్రతి క్షణము ప్రతి క్షణము ఎవ్రీ మూమెంట్ దాన్ని నందతి 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 నిత్య. మనం ఎప్పుడు ఆనందం ఉండాలి. ఈ ఆనందం పొందడం కోసమే మనం చెవుడు వాడాలి, చెవుడు వాడాలి, బాగా వినాలి. ఏం వినాలి? హరికథ వినాలి, హరినామం వినాలి. మరొకసారి మనం మంత్రం చెప్దాం. చక్కగా 2 చేతులు పైకెత్తి హరే కృష్ణ. అసలు మీరు అలా 2 చేతులు పైకెత్తితే ఎంత బాగుందండి. మార్కాపురంలో చెరువు ఇక్కడికే వచ్చిందేమో అన్నట్టు, కమలాలు ఆరవేసినట్టు ఎంత అద్భుతంగా ఉంది చెప్పండి. హరే కృష్ణ, హరే కృష్ణ. ఏది పైకెత్తమా? హరే కృష్ణ. ఇంకా ఇంకా ఇలా పైకి హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, గోవిందా. నన్ను మీకు ఏదైనా డౌట్స్ అవి వస్తున్నాయి ఏంటండి? ఈ 2 చేతులు అండి మా ధనం పెట్టుకోవాలి కానీ ఇది బలపతులు కాదు కదా అలా అనుకోకండి. ద్రౌపదికి కష్టం వచ్చింది. ఆవిడ ఏం చేసింది? 2 చేతులు ఎలా పొట్ట మీద పెట్టుకుని గట్టిగా పట్టుకుని ఏ ద్వారకావాస ప్లీజ్ కమ్ రాలేదు. ఓ చేతితో పట్టుకుని ఓ చేతితో పైకి చేయి పెట్టి హే మాధవ, హే కృష్ణ కమ్ హియర్ రాలేదు. అప్పుడు 2 చేతులు పైకెత్తి సర్వాత్రయామి నీవు తప్ప నాకు ఇంకో దిగ్గు లేదు అలాగే తప్పు వచ్చాడు. వాస్తవానికి నాకు తెలియని విషయం ఏంటంటే కృష్ణుడు వచ్చాడు కాదు, అసలు పక్కనే ఉన్నాడు.
ధర్మరాజు చెప్పాడంట, నేను లోపల రావచ్చు అంటే వద్దు అన్నాడు. సరే మీ టైం అంతా మీరే పిలుస్తారు కాబట్టి వస్తారు. భగవంతుడికి ఇప్పుడు ఎవరు 1000 ఫైట్ చేశాడా ఎవరైనా? గజేంద్రుడు. అప్పుడు కష్టం కదా, అప్పుడు రావచ్చు కదా. ఇప్పుడు కబవ జుట్టు కూడా ఉట్టిపోతుంది, మళ్ళీ అంతా ముడేసాను, టెన్షను, గరుత్మంతుడు టైంకి స్పీడ్గా పరిగెత్తి, ఈ కంప్లైంట్స్ అని ఎందుకు? అప్పుడే రావచ్చుగా. రాడు. నువ్వు ఇచ్చావు, నీకు కష్టం ఉంది నాకు తెలుసు, కానీ నీకై నువ్వు ఆర్తి పొంది పిలవాలి కదా. అలా పిలిచాడు. ఎవరు? లావుక్యంతై లేదు ధైర్యం వినోదమ్మయ్య ప్రాణముంటాములు దప్పెన్. వచ్చేస్తా గవ రెడీ అని వచ్చేసాడు. ఎందుకని ఈ ఆర్తి, ఆ ఆర్తి మనకుంటే భగవంతుడు ఎప్పుడు దూరం ఉండడు, పక్కనే ఉంటాడు, పక్కనే ఉంటాడు. అందుకనే ఓ పాటలో చెప్తారు, ఒక్క ముక్క చెప్తాను, నన్ను అర్థం చేయకుండా పాడండి. సందేహం బదియేలనురా, సందేహం బదియేలనురా, శ్రీరాముడు చల్లని దైవమురా, శ్రీకృష్ణుడు చల్లని దైవమురా, ఉల్లముతోన ఎల్లవేళలా, ఉల్లముతోన ఎల్లవేళలా, తలచిన వారిని దయచూడునురా, తలచిన వారిని దయచూడునురా, అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాగే మానవుడు, ఎందుకు రాగే కేశవుడు, కాలము శబ్దము చెవిలో పడితే, కాలము శబ్దము చెవిలో పడితే, పరుగున వచ్చును మానవుడు, భయమున వచ్చును కేశవుడు. బలో భగవాన్ భగవాన్కి. ఎప్పుడు మనం పాడేటప్పుడు చాలా మందికి తెలియక కోరస్ మైక్లో పాడతారు. ఎప్పుడు పాడాలి? ఆ ఎదురుగా కూర్చున్న వాళ్ళు దొంగలైతే పాడాలి. అది పాటలు బద్దకస్తుంటారే, అమ్మ ఈ పాడే అని కోరస్ ఉండదని పాడాలి. వాళ్ళు చక్కగా పాడేటప్పుడు మనం పాడితే వాళ్ళు అవమానించాడు. మైక్లో పాడకూడదు, అందరి ముందు ఏం పాడగా వాళ్ళు అవమానించాడు. అందుకని మైక్లో కోరస్ పాడకూడదు, వాళ్ళు పాడాలి, వాళ్ళే వినాలి. వాళ్ళు అందం బంధం. బలరాముడు కృష్ణుడు విషయంలో చాలా లేళ్ళు ఉన్నాయి, అందులో ఒక్క లేరు చెప్తాను. 4 చెప్పాలనుకున్నా, సమయం నాకు పర్మిషన్ లేదు. వీళ్ళు ఒక తోట మీదుగా వెళ్తున్నారు. ఆ తోట ఏంటంటే తాళవనము. ఏంటి? అక్కడ చాలా వనాలు ఉన్నాయి. మధువనం, తాళవనం, ఇంకా నిధివనం, ఇలా చాలా వనాలు ఉన్నాయి. ఈ తాళవనం అంటే ఏమిటి? తాళం అంటే తెలుసా అండి? ఈ తాళం కాదు, ఈ తాళం కాదు, పెద్ద కాయలు, మంచి స్మెల్ వస్తాయి. ఏంటివి? తాటికాయలు. దాన్ని తాళవృక్షములు అంటారు. తాళపత్రగంధములు అనేవాళ్ళ అంటే తాటి చెట్టు ఆకులని. ఈ తాళవనం వాసన వస్తుందిరా, మంచి వాసన. బలరాం భగవానికి, ఐగ్రేయ స్వామికి. ఎందుకు చేసి చెప్పించారు చెప్పనా? ఈ కబుర్లు పోగులు లేదా రైల్వే పట్టాలని కూడా మాట్లాడుకుంటారు. రైలు పట్టాలు అటు ఇటు రైలు వచ్చేదాన్ని ఇటు అవుతూనే ఉంటారు. అయ్యో చెప్పింది విందామని లేదు, ఏమన్నా అంటే హత్య అవుతారు అనకుండా ఉంటాం మనం. సరే, ఈ తాళవనం మీదుగా వెళ్తే మంచి వాసన. ఈ వాసనకి ఈ పిల్లలు కృష్ణుడి యొక్క స్నేహితుడు, కృష్ణ చాలా బాగున్నాయి,
అవి అన్ని రాలి పడిపోతున్నాయి, మనం దాన్ని ఆస్వాదిద్దామన్నా. అయితే ఎవరో చెప్పారు, లోపల ఒకడు ఉన్నాడు, వాడు కాపలా, వాడి పేరేంటి, తేడుకాసుడు, వాడితో ప్రాబ్లం కదా. సరే దాని విషయం మా అన్నయ్య చూసుకుంటాడు అని వీళ్ళు లోపలికి వెళ్ళారు. బలరాముడు ముందు ఉన్నాడు. అలా వెళ్తున్నారు 4 అడుగులు వేసే లేదో అంతే వాడు గాడిద రూపంలో ఉంటాడు, గాడిదవాసుడు. వాడు వచ్చేసేసి బలరాముడు ఇక్కడ దండేశాడు. బలరాముడు అలా నిలబడ్డాడు, అంతే ఒక్కసారి వాడు 2 కాళ్ళు పట్టుకుని గిరా 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 తిప్పి అలా వచ్చి ఎత్తికేసాడు. ఓ పక్కన కృష్ణుడు, ఓ పక్కన బలరాముడు. ఇంకా లోపల నుంచి 100ల కొద్దీ ఈ గాడిదలు వచ్చేసింది. వీడన్నింటినీ అలా ఒక్కో చెట్టుకి పొట్టకి వేసి అన్ని నిహతులు చేశారు, అంటే చంపేశారు. ఆ తర్వాత ప్రాణవనంలో ఆ యొక్క తాటి ఫలాలని వాళ్ళు ఆరగించారు. ఈ తేడుకాసుర వధ. అలాగే బలరాముడు ఒక చోటకి వెళ్తారు. వెళ్ళినప్పుడు రోమహర్షణుడు అని ఒక ఆయన ఏదో కామెంట్ చేస్తారు. చేస్తే బలరాముడిని ఏదో కామెంట్ చేస్తే ఆయన ఒక గట్టి పోచ తీసి అలా వేస్తారు, ఆయన మరణిస్తారు. మళ్ళీ వాళ్ళు బతిమాలుతారు, ఏదో దానికి రెమెడీ చెప్తారు, బతుకుతారు. బలరాముడికి కోపం ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఆయన ఎవరు? ఆదిశేషుడు, పావు కదండి. ఆ లక్ష్మణుడు కూడా అదే. కృష్ణుడు చాలా తెలివిగా, బలరాముడు అన్నయ్య కదా, ఒక్కొక్కసారి ఆయనకి తెలియకుండా కొన్ని చేసేవాడు. ఆయన కోపం మరి తప్పించడానికి. బలరాముడికి గద బాగా వచ్చు. ఆయన చేతిలో గద ఉంటుంది, ఇంకేముంటుంది, నాగలు ఉంటుంది, ఇంకోటి ఉంది. తెలుసా మీకు? ముసలం అంటారు. ముసలం అంటే తెలుసా? అబ్బా ఎవరిని చెప్పింది తల్లి? ఏ పేరు మీ పేరు? గివ్ ద బిగ్ హ్యాండ్ పద్మావతి గారు. ఆకలి తెచ్చా రోకలు తెల్లగా కాలం పోయే కాలం కదా ఇప్పుడు. ఆ రోకలతో దంచేవారు, అవునా? చిన్నప్పుడు అమ్మ దంచేది, మేము ట్రై చేస్తాము, ఊరికి ఉత్తినే కొట్టేవాళ్ళు అందులో. మళ్ళీ ఆ మిరపకాయలు అవి దంచితే కళ్ళలో వస్తాయని అమ్మ తీసుకునేది. అలా రోకలు దంచిన తల్లులు ఎవరు చెప్పడం? అమ్మో మామూలుగా లేదు. అయితే తిప్పావా? మొన్న ఒక ఈవెంట్కి వెళ్ళాం, అదే నిశ్చితార్థం. కాసేపట్లో ఎదిపించింది కదా, మీకే చెప్పారు. నా దగ్గర మంచి లక్షణం అంటే ముందు ప్రిపేర్, తర్వాత రిపేర్. మాట్లాడకుండా ఉండాలి. మొన్న ఒక నిశ్చితార్థానికి వెళ్తే అక్కడ ఉట్టిప్పిది ఒకటే ఉట్టిప్పిది. ఈ ఆడవాళ్ళందరూ పిలిచి ఆయన ఆహో ఆహో అని ఏదో చెప్పించాడు. అలా మర్చిపోతున్నానండి. ఇప్పుడు లోకల్ అంటే నాకు తెలియదు అన్న ఆడవాళ్ళు ఎవరన్నా చేయించడం అది చూడలేదు అన్నాడు. అంత పాపం ఇంకా చేసుకోలేదు కదా. పుణ్యాత్తులు అన్నారు. ఒకసారి మార్కాపురంలో చెప్పలు పట్టుకున్నాం. మరి ఏం చేస్తాం? అమ్మో, ఎందుకంటే పిల్లలు మనం అవేం తెలియకుండా పెంచుతున్నాం కదా. అందుకని వాళ్ళు మమ్మీ వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ అమ్మ ఆ స్థితికి వచ్చేస్తున్నారు. అది మన పుణ్యమే. సరే, బలరాముడు ఇలాంటి లీలలో చేసిన వాటిలో ఇంకో హైయెస్ట్, ఢిల్లీ అసలు పేరు ఏంటండి? అస్థినాపురం. అస్థి అంటే ఏడుగురు బాగా పోషించబడేవి. అంటే వాళ్ళు బాగా సౌండ్ పార్టీలు అని అర్థం. ఏడుగురు ఎవరు పోషిస్తాడు? దచ్చూరు ఉండాలి. అంటే వాళ్ళు బాగా సౌండ్ పార్టీస్ కాబట్టి కురువంశరాజులు, పాండవులు. అయితే ఈ బలరాముడికి గద యుద్ధం వచ్చు కదా. అలా ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు 2 ఫేమస్. ఎవరు? దుర్యోధనుడు, భీముడు. సో దుర్యోధనుడి మీద ఈయనకి కొంచెం ఇష్టం ఉండేది, బాగా నేర్చుకున్నాడని. అదే పక్షపాతం శిష్యుడు. మరి ఏదో సాగుతుందిగా తమ్ముడని అది కూడా ఉంటుంది కదా. బలరాముడు ఎప్పుడో ఒక బియ్యం కోసం వచ్చాడు. ఎవరి కోసం? కృష్ణుడికి సాంబుడు అంటే జాంబవతి కుమారుడి పేరు. ఇతను దుర్యోధనుడు కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
ఆ విషయం మాట్లాడడానికి వచ్చాడు. ఆ అమ్మాయి పేరు లక్షణ. పెళ్ళి అయింది వేరే కదా. మాట్లాడటం కోసమని ఊరి బయట ఏదో పార్క్ ఉంటే ఆ పార్క్లో వెయిట్ చేస్తున్నారు. ఎవరు? బలరామ చేస్తుంటే వీళ్ళు వచ్చి నాన్న మాట్లాడేసారు. ఎవరు? ఈ దుర్యోధనుడు. ఏదో ఓళ్ళే గురువుగారు అది ఇది అని గౌరవిస్తుంటే మీరు మాతో ఇయ్యమా, నేనెవరు మీరెవరు, ఏం చేయండి, ఈ నోటికి వచ్చింది వాగేశారు. ఆయన విన్నాడు. అలా వాగేసి వెళ్ళిపోయాడు దుర్యోధనుడు. అంతే. ఆయన చేతిలో ఏముంటుందని చెప్పాను, నాగలుగా అలా వేసి హస్తినాపురాన్ని మడతితే ఆ ప్లేస్ ఇప్పటికీ ఎత్తుగా ఉంటుంది. అలా లాగేసిన ప్లేస్. అప్పుడు వాళ్ళు భయపడ్డారు. మీరు భాగవతం చదివితే ప్రభుపాద గారు మీకు అందులో చాలా వివరం ఉంటుంది. వాళ్ళంతా వచ్చి స్వామి నువ్వు ఆశేషుడివి, పరంధాముడివి అని మన ఆయన కీర్తిస్తారు, కోపాన్ని తగ్గిస్తారు. మనం ఎప్పుడైనా ఎవరైనా పెద్దవాళ్ళు ఏమీ వాళ్ళకి ఏం తెలియదు అన్నట్టు, మాకు ఇంకో దిక్కు లేదన్నట్టు మన దగ్గర వినయంగా ఉంటే మనం అవినయాన్ని చూపించుకోవడం. అలా చూపిస్తే ఎప్పుడూ అలా మాట్లాడతారు. అంటే వినయం కలిగి ఉండాలి. నన్ను వినయాన్ని కోల్పోకూడదు. అలాగే నాన్న హారతి ఉంది, ఇప్పుడు హారతి ఉంది, తర్వాత మన జొల్లాంశం ఉంది, ప్రసాదం తీసుకుని వెళ్దాం. అలాగే మనం ధార్మిక కార్యక్రమాల్లో ఈగోకి వెళ్ళకూడదు. ఈగో అంటే అర్థం తెలుసా? ఈ ఫర్ ఈశ్వర, గో ఫర్ గో. ఈశ్వర ఈగో అర్థమైందా? నేను ఎవరో తెలుసో అంటుంటాడు. నువ్వెవరు నీకు తెలుసా? అసలు నువ్వు కపవాత పిత్తాలు కలిగిన ఓ కుళ్ళిపోయే శరీరాన్ని నువ్వేంటా తెలిసేది? చచ్చిపోయే శరీరాన్ని నువ్వు ఏంటి నీకు తెలిసేది? నువ్వెవరో నీకే తెలియదు. కాబట్టి నాకు ఇందాక మీకు ఏం చెప్తా అనుకున్నానంటే, స్వామికి అభిషేకం చేసామా? వేటితో చేసాం? పాలు, పెరుగు, నెయ్యి, వెన్న ఇవన్నీ వేసి చేసాం. తేనె చేసాం కదా. నాకేం గుర్తొచ్చిందంటే, దేవుడు ఉన్నాడా? చేయొద్దని ఉన్నాడు అన్నాడు. అందరూ చేస్తారు అదే. ఎక్కడికి ఎందుకు వస్తారు? దేవుడు ఉన్నాడనే వచ్చేస్తారు కదా. దేవుడు ఉన్నాడు, కానీ ఎలా కనిపెట్టాలి అని రాజుగారు అడిగారు. నేను చెప్తాను అని ఒక పిల్లోడు వచ్చాడు. సార్ పాలు తెప్పించాలి అన్నాడు. పాలు తెప్పించారు. ఈ పాలల్లో వెన్న ఉందా అన్నాడు. అంటే రాజుగారు ఈ ప్యాకెట్ పాలు కాదు కదా, ఒరిజినల్ పాలు ఉంటాయండి. ప్యాకెట్ పాలు లేవు, ఒరిజినల్ పాలు లేదు, పాలలో వెన్న ఉంది, మరి కనబడుతుందా అన్నారు. అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది కదండి అన్నాడు. ప్రాసెస్ ఏంటి? పొయ్యి మీద పెట్టాలి. ఇప్పుడు మిషన్ పెట్టి ఆ పచ్చి దాంట్లోంచి తీసేస్తారు. అలా తీయకూడదు. అది మంచి నెయ్యి కాదు, అది మంచి వెన్న కాదు. పాల మీద, పొయ్యి మీద పాలు కాచపడాలి. చిన్నప్పుడు మా అమ్మ మీ అమ్మ చేసినట్టు అలా కాచినటువంటి పాలు తోడు వేయాలి. అది పెరుగు అవ్వాలి. ఆ పెరుగు మజ్జిగ చేయాలి. ఆ మజ్జిగని చిలకాలి. అలా చిరిగితే వెన్న. ఆ వెన్న నుంచి వచ్చినటువంటిది నెయ్యి. మీరు పాలు కాయకుండా అలా పెట్టండి. ఇప్పుడు తెచ్చారండి పాలు, ఇప్పుడే ఆవు పాలు తెచ్చారు, అక్కడ పెట్టారు లేటో. ఎప్పటిదాకా ఉంటే అలా పాలు లాగా బహుశా రేపు మార్నింగ్ దాకా ఉంటారు. అంతేనా? రేపు మార్నింగ్ దాకా పొయ్యి మీద పెడితే ఏముంది? ఇరిగిపోతుంది. అంటే దాని ఆయుర్దాయం కొన్ని గంటలు. మీరు ఇప్పుడు పాలు కాసేసారు, రేపు మార్నింగ్ మధ్యాహ్నం దాకా ఉండొచ్చు. కానీ మీరు ఇప్పుడు పాలు కాచి దాంట్లో తోడేసారు, పెరుగైపోయి ఎల్లుండి మార్నింగ్ దాకా ఉంది. అంటే లైఫ్ స్పాన్ పెరిగింది. మీరు పెరుగుని మజ్జిగ చేసి వెన్న చేశారు, ఆ వెన్న వారమైనా ఉంటుంది. అదే నెయ్యి చేస్తే ఫరెవర్. అవునా? అలా నశించిపోయే ఈ శరీరంలో నశించని ఆత్మ ఉంది. పాడైపోయే పాలు కదా అవి, మరి పాడవ నెయ్యి ఉంది. ఈ పాడైపోయే శరీరంలో శాశ్వతమైన ఆత్మ ఉంది. అది నువ్వు అని తెలుసుకోకపోతే పువ్వు. ఇప్పుడు నీకు వచ్చింది నవ్వు. అది తెలుసుకోవడానికి రావాల్సింది ఆయన మీద లవ్వు. లవ్ కాదన్నా, నేను ఇలా సరదాగా చెప్తున్నాను, కానీ అన్నమయ్య చాలా బాధపడుతూ చెప్పారు.
అతని కరుణారసంబు అప్పకుండక గదా బతిమాలి పరుగడల పారాడవలసే ఎంత కాలం కదా ఇదే దారణము చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎన్నాళ్ళు ఉంటారు ఇందులో? హాయ్ అంకుల్ హౌ ఆర్ యు? ఫైన్. హాయ్ బ్రో హౌ ఆర్ యు? హాయ్ ఆంటీ హౌ ఆర్ యు? ప్రతి వాళ్ళు హౌ ఆర్ యు అంటుంటే మనం ఫైన్ ఫైన్ అని చెప్తున్నాం. కానీ మన కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు? మృత్యు ఎదురు చూస్తుంది. మృత్యు ఎక్కడుంది? పక్కనే ఉంది. ఎప్పుడు వస్తుంది? ఏమో. అందుకని కాలాన్ని వ్యర్థం చేయకండి, కాలాన్ని వ్యర్థం చేయకండి. అర్థం చేసుకోండి. రైల్లో వెళ్తున్నాను, ఎదురుగా 69 ఏళ్ళ వృద్ధురాలు, వెల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళ ఆయన 72 ఏళ్ళ వెల్ ఎడ్యుకేటెడ్, బాగా హైలీ ప్రొఫెసర్లేమో. నేను బృందావనం వెళ్తున్నాను, డేజేపీ తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను బయటికి వెళ్ళి ఎండలో నిలబడి ఆదిత్య హృదయం చదువుకుందాం అని వెళ్ళబోతున్నాను. సీట్లోంచి ఇలా లేస్తుంటే వాళ్ళ సెల కనబడింది. ఆ సెలలో ముసలాడ పెద్దాడ ఏ నష్టం సేవ చూస్తుందేమో, ఏ గంటసాల పాట వింటుందేమో అనుకున్నాను నేను. ముసలదే కానీ సబ్జీ తిరిగి పచ్చి ఆడుతుంది. సబ్జీ తిరిగి పచ్చి ఆడు నాకు మామూలుగా రాలే కోపం. ఏం చేస్తున్నారు మీరు అన్న అంటే ఆవిడమ్మడే టైం పాస్ అవ్వాలి కదండి. ఇంకా కోపం వచ్చిందా? సార్ టైం పాస్ ఏంటి? మీకు టైమే లేదు, త్వరగా పాస్ అయిపోతుంది. ఇంగ్లీష్ అర్థం కాదు కదా. పాస్ అయిపోవడం అంటే స్కూల్ పాస్ అవ్వడం కాదు. పాసా షీ పాస్ అవే అంటావా? ఈ పాస్ అవే అంటే వెళ్ళాను అని. మీకు టైమే లేదు అని ఓ శ్లోకం చెప్పాను, మీరు కూడా చెప్పండి. నమస్కారం పెట్టినందుకు.